హాయ్ అండి. హై ప్రోటీన్ సోయా చంక్స్ ఫ్రై అండ్ క్రీమీగా ఉండే ఈ బెండి కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా అయితే సోయా ఫ్రై కోసం 2 కప్స్ సోయా చంక్స్ తీసుకున్నాను. అందులోని హాట్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ సోయా చంక్స్‌లోని వాటర్‌ని స్క్వీజ్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ సోయా చంక్ ఫ్రై ట్రై చేసేయొచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పోపు దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న సోయా చంక్స్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ సోయా చంక్స్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. ఈ హై ప్రోటీన్ సోయా ఫ్రైని మీరు కూడా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు క్రీమీ దహీ బెండి కోసం ఒక పాన్ తీసుకోండి. ముందుగా కట్ చేసుకున్న బెండి ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ బెండి బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మసాలా కోసం ముందుగా ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లమ్స్ లేకుండా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా వేయించుకున్న బెండిలోకి వేసుకొని లో ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. అంతే అండి. ఇది కొంచెం మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. అంతే అండి. ఈ బెండి కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బావుంటుంది. అండ్ ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం 1 కప్ మూంగ్ దాల్, 1 కప్ రైస్ వేసుకొని కుక్ చేసుకున్నాను. అంతే అండి. నా హెల్తీ లంచ్ ప్లేట్ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.